ప్రభాస్‌ది రాబోయే సినిమా 'ఫౌజీ' హీరోయిన్ పాకిస్తానీ. అక్కడ ఉన్నటువంటి మిలిటరీలో కూడా పనిచేశారు ఆళ్ళ నాన్న అని చెప్పినటువంటి వాదనని ఇప్పుడు బాగా ప్రచారం జరుగుతున్నటువంటిది. కాదు అంటోంది హీరోయిన్ ఇమాన్వి ఇస్మాయిల్. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ దగ్గర జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తే ఇందులో పాకిస్తాన్ నటీనటులు ఉండకూడదని వాళ్ళ చిత్రాల మీద నిషేధం విధించాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నటువంటి వేళ హీరో ఇదే ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం రూపొందుతున్న 'ఫౌజీ' సినిమాకి సంబంధించిన హీరోయిన్గా నటిస్తున్న ఇమాన్వి మీద నిషేధం విధించాలని ఆమె పాకిస్తానీ నటిని కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ పతాకం మీద నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే అమ్మాయి ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఇమాన్వి ఇస్మాయిల్ పాకిస్తానీ కాదు, నేను పాకిస్తాన్ మిలిటరీలో మా ఆఫీసర్ పనిచేస్తే మా నాన్న పనిచేశారన్నది కూడా అబద్ధం అని చెప్పుకొచ్చింది. పాల్గాన్లో జరిగిన ఉగ్రదాడి నా మనసును కలిచేసింది. ఈ దాడిని నేను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాను. మరణించిన వాళ్ళకి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకున్నాను. ద్వేషాన్ని ప్రేరేపించేలా నా గుర్తింపు గురించి, నా కుటుంబం గురించి తప్పుడు కల్పిత వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. మా కుటుంబంలో గతంలో కానీ ఇప్పుడు కానీ పాకిస్తాన్ మిలిటరీతో ఏ విధమైన సంబంధాలు ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ద్వేషాన్ని పెంపొందించేందుకు అబద్ధపు వార్తలు పుట్టుకొచ్చాయి. కనీస పరిశోధన చేయకుండా నా గురించి వార్తలు రాయడం నన్ను నిరుత్సాహపరిచింది. నేను ఇండో అమెరికన్ని అని గర్వంగా చెప్పగలను. తెలుగు, హిందీ, గుజరాతీ, ఇంగ్లీషు భాషలు మాట్లాడగలను. మా అమ్మా నాన్నలు ఎప్పుడు అమెరికాకు వలస వెళ్ళారు. ఆ తర్వాత అమెరికా పౌరసత్వం తీసుకున్నారు. నేను లాస్ ఏంజల్స్లో పుట్టాను. యూఎస్లో నా చదువు పూర్తయిన తర్వాత ఆర్ట్స్లో కెరీర్ స్టార్ట్ చేసి యాక్టర్, కొరియోగ్రాఫర్, డాన్సర్ అయ్యాను. ఈ రంగంలో కొన్ని రోజులు కొనసాగిన అనంతరం భారతీయ చిత్ర పరిశ్రమలో అవకాశాలు అందుకున్నాను. ఈ విషయం ఎంతో సంతోషంగా ఉన్నాను. సినిమా అనేది నా జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపింది. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా భారతీయత, భారతీయ సంస్కృతి నా రక్తంలో ఉన్నాయి. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు నా వంతుగా కృషి చేస్తానంటూ ఓ లాంగ్ నోట్ని షేర్ చేశారు. అయితే ఇక్కడే కావాల్సింది ఎక్కడ భారతదేశంలో వీళ్ళ సొంత ఊరు, వీళ్ళ అమ్మా నాన్నల ఊరు, అది చెప్తే కదా అర్థమయ్యేది.